శాతానికి ఇప్పుడు ఇదివరకు 1.5% ఉన్నట్టుంది. 3% పెరగచ్చు, 3-4% పెరగచ్చు. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడానికి పనికొస్తుంది, అంతే కదా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడానికి పనికొస్తుంది, అంతకుమించి ఏం పనికొస్తుంది? దాంతో అధికారంలోకి అయితే రాదు, కనీసం ఒక్క సీటు కూడా గెలవదు. ఎందుకంటే గ్రౌండ్ నెట్వర్క్ పోయింది. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత గెలిపించింది. కాంగ్రెస్ సానుకూల ఓట్ బ్యాంక్ దేశంలో ఎక్కడ ఉండట్లా. ఇంకోటి పోటీ ఉన్న చోట కాంగ్రెస్ వల్ల కావట్లేదు. ఇప్పుడు తెలంగాణలో ఒకటే ప్రాంతీయ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కాబట్టి సక్సెస్ అయింది. ఆంధ్రాలో 2 ప్రాంతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు, ఇంకో పక్కన జాతీయ పార్టీ బీజేపీ ఉంది. ఉండగా కాంగ్రెస్ పార్టీని ఏ కోణంలో నుంచి ఓటేయాలి? ప్రాక్టికల్గా ఒక ఆల్టర్నేటివ్ కావాలని అనుకున్నప్పుడు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఆల్టర్నేటివ్ పార్టీలు ఎవరో ఒకరితో కలిసిపోతున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు ఆల్టర్నేటివ్ కాకూడదు? ఏపీ ఆ గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి వాళ్ళు. ఇప్పుడు నియోజకవర్గానికి ఓ మనిషిని పెట్టుకునే పరిస్థితి ఎక్కడ ఉంది వాళ్ళకి ఇప్పుడు?